గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ర్యాపిడ్ రివిజన్లో అకౌంట్ కరెంట్ చాప్టర్ నుంచి చూద్దాం. ఈ అకౌంట్ కరెంట్ చాప్టర్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేయటం, ఒక్క పేపర్లో మాత్రమే మనకి ఇవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్. మీరు గుర్తుంచుకోవచ్చు, మీకు బాగా గుర్తు. అకౌంట్ కరెంట్ అనగానే మీకు గుర్తొచ్చేటటువంటిది ఏంటి అంటే పేజీ సరిపోదు అనే విషయం గుర్తుంటుంది. సో ఈ సబ్జెక్ట్ విషయం, ఈ పాయింట్, ఈ చాప్టర్ వచ్చినప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ని హారిజాంటల్గా చేయాలా, వర్టికల్గానే చేయాలి. ఈ అకౌంట్ కరెంట్ కానీ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ కానీ ఇచ్చినట్లయితే అప్పుడు మీరు బుక్ని హారిజాంటల్గా తిప్పుకొని ఆ ఒక్క ప్రాబ్లంనే ఆ హారిజాంటల్ పేజ్లో కంప్లీట్ చేసి వెంటనే వర్టికల్గా మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం వర్టికల్గా కంటిన్యూ చేయండి. అర్థమైందా? హారిజాంటల్గా చేస్తే నీట్గా ప్రజెంట్ అయింది. కొంతమంది ఏం చేస్తారంటే బుక్ని వెడల్పుగా చేసేసి ఆ వెడల్పు బుక్లో ఇటు సైడ్ డెబిట్ ఇటు సైడ్ క్రెడిట్ రాయొచ్చా సార్ అని అడుగుతున్నారు. అలా రాయొద్దండి. బుక్ని హారిజాంటల్గా పెట్టుకొని ఈ హారిజాంటల్లోనే చేయండి. ఇలా రాసి బుక్ని 2 భాగాలుగా చేసి ఇలా రాస్తామంటే కుదరదు, రాయొద్దండి. ఎవరు కూడా రాయొద్దు, అలా ఎవరు కూడా రాయొద్దు. సో అకౌంట్ కరెంట్ అనగానే మీ అందరికీ తెలుసు, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది అని ఫీల్ అవుతుంటారండి. అకౌంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అన్ అకౌంట్, అంతే. ఒక నార్మల్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తామో అంతే. కాకపోతే దీనికి కాలమ్స్ ఎడిషనల్గా వస్తాయి. ఎందుకు అకౌంట్ కరెంట్ పే చేస్తారో అంటే, మ్యూచువల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య మ్యూచువల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక పర్టికులర్ డేన ఇంట్రెస్ట్తో సహా టోటల్ ఎంత పే చేయాలి ఇతనికి అంటే రిసీవబులా పేబులా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం దే ప్రిపేర్డ్ ఏ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ అకౌంట్ కరెంట్ అంటాం. ఈ అకౌంట్ కరెంట్ యొక్క షేప్ని మీరు గమనించినట్లయితే ఎలా ఉంటుంది అంటే, అకౌంట్ కరెంట్ యొక్క షేప్ మీరు గమనించినట్లయితే ఒక లెడ్జర్ అకౌంటే గుర్తుపెట్టుకోండి. లెడ్జర్ అకౌంట్ అంతే, టీ షేప్ ఆఫ్ స్టేట్మెంట్. దీంట్లో ఏముంటాయి? ఎడిషనల్ కాలమ్స్ ఉంటాయి. ఏ అవసరం అయితే అవి ఎడిషనల్ కాలమ్స్. ఏం పెట్టుకుంటాం? డేట్ కాలం, డ్యూ డేట్ కాలం, డేట్ కాలం, డ్యూ డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, అమౌంట్ కాలం, డేస్ కాలం, ప్రొడక్ట్ కాలం, అంతే. ఇంట్రెస్ట్ ఆర్ ప్రొడక్ట్, ఇదే అండి టేబుల్, ఇంకా అంతకు మించలేదు. 1 2 3 4 5 6 కాలమ్స్. సో ఇక్కడ కూడా డేట్, డ్యూ డేట్, పర్టికులర్స్, ఇంకోటి ఏంది అమౌంట్, డేస్, ప్రొడక్ట్. ఇలా చేసేస్తే మీకు అకౌంట్ కరెంట్ వస్తుంది. ఈ అకౌంట్ కరెంట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది హెడ్డింగ్ అమ్మ. ఈ హెడ్డింగ్ రాసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరి అకౌంట్ అయితే చేస్తామో వాళ్ళది అకౌంట్ కరెంట్ అని పెట్టాలి. ఎవరితో చేస్తామో విత్ అంటే మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్రిపేరింగ్ ద అకౌంట్ కరెంట్ ఆఫ్ వై. వై అకౌంట్ చేసేటప్పుడు వై అకౌంట్ కరెంట్ విత్ ఎక్స్ అని పెడతాం, అంతే హెడ్డింగ్. వై అకౌంట్ కరెంట్ విత్ ఎక్స్. సో వై అకౌంట్ కరెంట్ విత్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ బుక్స్లో వై అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నాము అనే ఆలోచన రావాలి. సో మనం లెడ్జర్లో పర్సనల్ అకౌంట్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఇక్కడ కూడా పర్సనల్ అకౌంట్స్తోనే మనం చేస్తాం. అయితే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్, ప్రొడక్ట్స్ మెథడ్, ప్రొడక్ట్స్ బ్యాలెన్సెస్ మెథడ్ అని చెప్పి 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 3 మెథడ్స్లో ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్, ప్రొడక్ట్స్ మెథడ్, ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా సరే ఆన్సర్ ఒకటే వస్తుంది. కొంతమంది ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో చేస్తారు, కొంతమంది ప్రొడక్ట్స్ మెథడ్లో ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రొడక్ట్స్ మెథడ్లో చేస్తూ ఉంటారు. ఏ మెథడ్ అయినా కూడా ఒకటేనండి. సో ఇంట్రెస్ట్ ప్రొడక్ట్స్ బ్యాలెన్సెస్ మెథడ్ అనేది బ్యాంకింగ్ బిజినెస్లో బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బ్యాంకరు కస్టమర్ మధ్య జరిగేటటువంటి ఇంట్రాక్షన్లో చేసేటటువంటిదే ప్రొడక్ట్ బ్యాలెన్సెస్ మెథడ్. ఈ ప్రొడక్ట్ బ్యాలెన్సెస్ మెథడ్ మీరు చూడాలి అంటే మీ ఫాదర్ దగ్గర ఉన్న పాస్బుక్ తీసుకొని చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఇప్పుడంటే డేస్ క్యాలిక్యులేషన్ అవన్నీ లేవు, కంప్యూటరైజ్డ్ కాపీ పెట్టే పాస్బుక్ పెడితే ప్రింట్అవుట్ అయి వచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు అలా డేస్ క్యాలిక్యులేషన్స్ అన్ని చక్కగా, ఇప్పుడు మీరు అకౌంట్ కరెంట్ ఎలా చేశారో అదే విధంగా పాస్బుక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ కూడా అదే విధంగా ఉండేది. ప్రొడక్ట్స్ బ్యాలెన్సెస్ మెథడ్లో చేసేవాడు. సో ఇది కూడా ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటే. అకౌంట్ కరెంట్తో యావరేజ్ డ్యూ డేట్ ఎట్లా అయితే ఇంపార్టెంట్ 5 మార్క్స్కి, అకౌంట్ కరెంట్ కూడా ఇంపార్టెంటే. దీంట్లో మీరు అకౌంట్ కరెంట్ అనేది చేసేటప్పుడు ఇక్కడ 2 పార్టీస్ ఉంటారు అని గెస్ చేయాలి.
టూ పార్టీస్ ఎక్స్ అండ్ వై కానీ ఏ అండ్ బి కానీ రమేష్ అండ్ సురేష్ అని కానీ ఎవరో ఒక ఇద్దరు పార్టీస్ అయితే ఉంటారు. వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, రమేష్ గూడ్స్ సోల్డ్ టు సురేష్, సురేష్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్, సురేష్ సోల్డ్ టు రమేష్, చెక్ ఇష్యూడ్ టు సురేష్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వీటన్నిటికీ నీకు దగ్గర జర్నల్ ఎంట్రీస్ వస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. జర్నల్ ఎంట్రీస్ ఎందుకంటే యావరేజ్ డ్యూ డేట్ చేసేసావు కాబట్టి డేస్ క్యాలిక్యులేషన్, డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ నీకు వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా అకౌంట్ కరెంట్ కూడా ఈజీ. కానీ కొంచెం టైం కిల్లింగ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. దీంట్లో టిపికల్ టాపిక్ ఏంటంటే రెడ్డింగ్ ఇంట్రెస్ట్. ఆ రెడ్డింగ్ ఇంట్రెస్ట్ని డిఫరెంట్ వేస్లో ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిఫరెంట్ వేస్ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెండు వేస్లో నీకు ఎలా కావాలంటే అలా ఫాలో చేయొచ్చు. అయితే నెగిటివ్గా నువ్వు చేస్తే చాలా ఈజీగా కంప్లీట్ అవుతుందమ్మా. సో అకౌంట్ కరెంట్ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? అకౌంట్ కరెంట్ ఈజ్ ఎ రన్నింగ్ స్టేట్మెంట్ ఇన్ ద form of ledger account, in the form of ledger account showing the transaction between two parties for a given period to be sent by one party to the another party, having additional columns of calculation of interest receivable or payable. So additional columns ఏమేమి ఉన్నాయి? additional columns date column. ఇప్పుడు మన లెడ్జర్ అకౌంట్లో ఏముంటాయమ్మా? డేట్ కాలం, పర్టికులర్ కాలం, ఎల్ఎఫ్ ఉంటుంది, ఎల్ఎఫ్ ఉండదు. అమౌంట్ రూపీస్ మనం రాసేవి, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. ఇక్కడ మిస్ అయింది ఏంటి? జేఎఫ్ కాలం మిస్ అయింది, అవసరం లేదు. దాని తర్వాత అడిషనల్ కాలం ఏం పెట్టుకుంటున్నాం? డ్యూ డేట్ కాలం, తర్వాత డేస్, తర్వాత ప్రొడక్ట్. ఇంకొక 3 కాలమ్స్ అనేవి మనకి పెరిగింది. ఇవే కాలమ్స్ ఇక్కడ కూడా క్రెడిట్ సైడ్ కూడా రావటం జరుగుతుంది. సో అడిషనల్ కాలమ్స్తో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆర్ పేబుల్ని బేస్ చేసుకొని చేసేటటువంటి స్టేట్మెంట్. సిచ్యువేషన్స్ వెన్ ద అకౌంట్ కరెంట్ ఈజ్ ప్రిపేర్డ్. ఏ సందర్భంలో అకౌంట్ కరెంట్ని ప్రిపేర్ చేస్తారు? ఇందా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎక్కడ ప్రిపేర్ చేస్తారు అంటే మనం ఏమనుకున్నాం? మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ప్రిపేర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. యావరేజ్ డ్యూ డేట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే డిఫరెంట్ డ్యూ డేట్స్ ఉన్నప్పుడు ఒక సింగిల్ డేట్లో అకౌంట్ని సెటిల్ చేస్తానని చెప్పినా లేదా అతని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాల్సి వచ్చినా అటువంటప్పుడు యావరేజ్ డ్యూ డేట్ని మనం అప్లికబుల్ చేస్తాం. ఇక్కడ మనం అకౌంట్ కరెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విషయంలో డేస్తో క్యాలిక్యులేట్ చేసి అనలైజ్డ్గా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ వెన్ ద ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్లీ టేక్ ప్లేస్ బిట్వీన్ ద టూ పార్టీస్. ఇద్దరు పార్టీస్ మధ్య ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు చేస్తారు. అన్ ఎగ్జాంపుల్ ఈజ్ మ్యానుఫ్యాక్చరర్ హూ సెల్ ద గూడ్స్ ఫ్రీక్వెంట్లీ టు ఎ merchant on credit and receives payment from him installments at different intervals and charges interest on the amount which the remains outstanding. సో అతను డిఫరెంట్ డేట్స్లో మనకి పేమెంట్ ఇస్తుంటాడు, మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం, ఒక పర్టికులర్ పీరియడ్న ఇంట్రెస్ట్తో సహా అతని దగ్గర నుంచి ఎంత రావాలి అని చూస్తాం. ఏ కన్సైనీ ఆఫ్ గూడ్స్ కెన్ ఆల్సో ప్రిపేర్ అకౌంట్ కరెంట్ if the latter is settled the account at the end of consignment and interest is chargeable outstanding balance. కన్సైనార్ కన్సైనీ మధ్య కూడా అకౌంట్ కరెంట్ చేయొచ్చు. ఎందుకని? కన్సైనీ గూడ్స్ని సేల్ చేస్తుంటాడు, డబ్బు పంపిస్తూ ఉంటాడు, మళ్ళీ సేల్ చేస్తాడు, మనీ పంపిస్తాడు. మొత్తం పంపిస్తున్నాడా, బ్యాలెన్స్ ఉంచుకుంటున్నాడా అనే క్లారిటీ అనేది కొంచెం డ్యూ ఉండొచ్చు. అలా సెటిల్ మనం చేసిన కన్సైన్మెంట్ చాప్టర్లో కన్సైనీ ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకో. కానీ కన్సైన్మెంట్ బిజినెస్ ఈజ్ ఆల్సో గోయింగ్ కన్సర్న్ బిజినెస్సే. నిన్న ఒక ఏజెంట్గా నేను పెట్టుకున్న తర్వాత నీ గూడ్స్ పంపిస్తూ ఉంటాను, నువ్వు సేల్ చేస్తూ ఉంటావు, రెగ్యులర్గా అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగేటప్పుడు ఇంట్రెస్ట్తో సహా ఒక పర్టికులర్ పర్సన్ నుంచి మనకు ఎంత రావాలి, మనం ఎంత పే చేయాలి అనే విషయాన్ని క్లియర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అకౌంట్ కరెంట్ ఈజ్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ప్రిపేర్డ్ టు సెట్ అవుట్ ద ట్రాన్సాక్షన్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. బ్యాంకర్ అండ్ కస్టమర్ విషయంలో కూడా బ్యాలెన్సెస్ మెథడ్ ఉంది కదండి, దాంట్లో ఇది ఫాలో అప్ చేస్తాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ వెన్ 2 or more persons are joint venture and co-venturers is entitled interest in their investment. Also no separate set of books is maintained. No separate set ని మెయింటైన్ చేయనప్పుడు జాయింట్ వెంచర్. అసలు జాయింట్ వెంచర్ బిజినెస్ అంటే ఏంటి? జాయింట్ వెంచర్ బిజినెస్, కోవెంచరర్ అంటే జాయింట్ వెంచర్లో ఉన్న ఓనర్స్ని కోవెంచరర్స్ అని పిలుస్తారు. కోవెంచరర్. జాయింట్ వెంచర్ బిజినెస్ అంటే ఏంటి? పర్టికులర్ బిజినెస్ కోసం లేదా పర్టికులర్ పర్పస్తో 2 or more members enter into a joint venture అంటే పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతారు అనమాట. పర్టికులర్ పర్పస్ అంటే ఏంటి? మనం ఇష్యూ ఆఫ్ షేర్స్ నేర్చుకున్నాం కదమ్మా. ఈ ఇష్యూ ఆఫ్ షేర్స్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే
మనం షేర్స్ని ఇష్యూ చేసినప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్ కనుక కంపెనీకి రాకపోతే ఆ కంపెనీ నీ కంపెనీని క్లోజ్ చేయమని చెప్పొచ్చు కంపెనీస్ బోర్డు. అందుకని మినిమం సబ్స్క్రిప్షన్ రాదేమో అనే భయం ఉంటే అప్పుడు అండర్ రైటర్స్ని అపాయింట్ చేస్తారు. ఈ అండర్ రైటర్స్ ఏం చేస్తారంటే 2 or more మెంబర్స్ కలిసి అండర్ రైటర్స్ అవుతారు. ఈ 2 or more మెంబర్స్ కలిసి అండర్ రైటర్స్ అవుతారు. ఈ 2 or more మెంబర్స్ దేనికోసం అండర్ రైటర్స్ అయ్యారంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ని అమ్మటం కోసం. వాళ్ళ యొక్క యాక్టివిటీ అంతవరకే, అది అయిపోగానే ఎవరికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం. అలాంటి బిజినెస్ని జాయింట్ వెంచర్. అలాంటి జాయింట్ వెంచర్ బిజినెస్లో ఇంట్రెస్ట్తో సహా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి అకౌంట్ కరెంట్ చేస్తాం. జాయింట్ వెంచర్ బిజినెస్కి మీకు బాగా తెలిసింది దివాళీ క్రాకర్స్ బిజినెస్ టైంలో 2 or more మెంబర్స్ కలిసి దివాళీ క్రాకర్స్ అంటే ఆ దివాళీ ఒక్క రోజు ఆ ముందు రోజు 2 days మాత్రమే ఆ బిజినెస్ జరిగింది. ఆ 2 days కోసం మాత్రమే వాళ్ళు కోవెంచరర్గా అవుతారు. ఆ 2 days అయిపోగానే ఎవరి దారిన వాళ్ళు బిజినెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి బిజినెస్ని జాయింట్ వెంచర్ బిజినెస్. కోవెంచరర్స్ ఫర్ పర్టికులర్ పర్పస్ ఆర్ పర్టికులర్ థింగ్ కోసం మాత్రమే ఉంటారన్నమాట. సో పార్టీస్ ఆఫ్ అకౌంట్ కరెంట్లో 2 parties ఉంటారు. వన్ హూ ప్రిపేర్స్ ద రెండర్స్ ద అకౌంట్ కరెంట్, ఎవరు పంపిస్తున్నారు, అండ్ హూ రిసీవర్, ఎవరు తీసుకుంటున్నారు. హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెడ్డింగ్ ఆఫ్ ది అకౌంట్ కరెంట్. At the top of the account current, the name of the parties are mentioned. Parties, both the parties ni mention cheyalsindi. Both the parties ni mention cheyalsi untundi. The name of the party to whom the account current is sent is written first, and the name of the party sending the account current is written last. Ante ఎవరైతే పంపిస్తున్నారో అతని నేమ్ని లాస్ట్లో రాసి ఎవరికైతే పంపబడుతుందో అతని పేరుని స్టార్టింగ్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వై ప్రిపేర్స్ ద అకౌంట్ కరెంట్ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ అకౌంట్ కరెంట్ విత్ వై అని చెప్పి రాస్తాం. అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ వైలో అకౌంట్ కరెంట్ ఆఫ్ ఎక్స్ని ప్రిపేర్ చేస్తున్నామని అర్థం. అకౌంట్ కరెంట్ ఆఫ్ ఎక్స్ని ప్రిపేర్ చేస్తున్నామని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మహేష్ ఈజ్ సెండింగ్ ద అకౌంట్ కరెంట్ టు ప్రభాస్కి పంపిస్తున్నారు. ఎవరు? మహేష్. దెన్ ప్రభాస్ అకౌంట్ కరెంట్ విత్ మహేష్. ఇఫ్ ద హెడ్డింగ్ ఆఫ్ ద అకౌంట్ కరెంట్ ఈజ్ ఏ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ బి, ఇట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ద కస్టమర్ అండ్ ద అకౌంట్ బీయింగ్ రెండెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి అని అర్థం. బి బుక్స్లో ఏ అకౌంట్ రన్ అవుతుంది అనుకొని చేస్తే మీరు చాలా ఈజీగా దాన్ని నేర్చుకుంటారు. మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయటం మీ అందరికీ తెలుసుగా. దీంట్లో ఫార్వర్డ్ మెథడ్, బ్యాక్వర్డ్ మెథడ్ అని చెప్పి ఆర్ ఎపోక్ మెథడ్ అని చెప్పి 2 methods ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ మెథడ్, అపోక్ మెథడ్ అనేది అన్ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మీరు కన్ఫ్యూజ్ అయ్యి అకౌంట్ కరెంట్ని పాడు చేస్తారు. అలా వద్దు. మీరు ఫార్వర్డ్ మెథడ్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ మెథడ్లో డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యావరేజ్ డ్యూ డేట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆన్ July 1st అయితే July 1st, ఇఫ్ ద అకౌంట్ కరెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ 31st December అనుకున్నారనుకోండి. అకౌంట్ కరెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ 31st December అయితే అప్పుడు July 1st నుంచి December 31st వరకు డేస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా? జూలైలో 31 days ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి జూలై యొక్క ఫుల్ డేస్ని కన్సిడర్ చేయాలి. అదే ట్రాన్సాక్షన్ అయితే, సేల్స్ కానీ బయ్యింగ్ ఆర్ పర్చేజింగ్ అయితే, పేమెంట్ ఆర్ రిసిప్ట్ అయితే, పర్చేజ్ రిటర్న్స్ ఆర్ సేల్స్ రిటర్న్స్ అయితే ఆ డేని ఎక్స్క్లూడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 31st July, August 31st, September 30, October 31st, November 30, December 31, టోటల్ 184 daysగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ క్యాష్ రిసీవ్డ్ ఈజ్ ఆన్ July 1st అంటే ట్రాన్సాక్షన్ డేట్ July 1st అయితే అప్పుడు మనం ఎన్ని డేస్ తీసుకుంటాం? 30 days ఇన్ జులై తీసుకుంటాం. సో ఇక్కడ గమనించాల్సింది ఇది. ఇఫ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ కనుక July 1st అయితే
మనం డేస్ 31 తీసుకోవాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని కానీ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కానీ మెన్షన్ చేస్తే మనం 31 డేస్ ఫుల్ డేస్ తీసుకోవాలి. బ్రాడ్ డౌన్ రాయకపోతే ఆ డేని ఎక్స్క్లూడ్ చేసి తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా డేస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎపోక్ మెథడ్లో మనం డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నుంచి డ్యూ డేట్ వరకు లెక్కేస్తాం. ఇక్కడ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నుంచి డ్యూ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఏది ఫార్వర్డ్ మెథడ్లో. ఎపోక్ మెథడ్లో కొంచెం డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, వదిలేయండి దాన్ని. ఓకేనా, దాన్ని మీరు బేస్ అయ్యి టైం వేస్ట్ చేసుకోమాకండి. సో మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ అకౌంట్ కరెంట్. అకౌంట్ కరెంట్ ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఎపోక్ మెథడ్ని అవాయిడ్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్, ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్, ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ మెథడ్. సార్ ఇందాక ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్, ప్రొడక్ట్స్ మెథడ్, బ్యాలెన్సెస్ మెథడ్ అని స్టార్టింగ్లో మీరు చెప్పారు సార్. దాన్ని టెర్మినాలజీని కొంచెం మార్చాడమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ టేబుల్స్ మెథడ్, ప్రొడక్ట్స్ మెథడ్, ఇది ఆధార్ బుక్స్లో ఉండేటటువంటి టెర్మినాలజీ. కొంచెం బోర్డు మెటీరియల్లో ఏం చేశాడు అంటే దాన్ని కొంచెం టెర్మినాలజీ మార్చాడు అంతే. ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ మెథడ్, దేంట్లో ఇంట్రెస్ట్, ప్రొడక్ట్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్ అంటే ప్రొడక్ట్స్ మెథడ్ అని అర్థం. ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్, బ్యాలెన్సెస్ మెథడ్కి ప్రొడక్ట్ మెథడ్. సార్ ఏ మెథడ్ అప్లికబుల్ చేయాలి అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే మీరు ఏ మెథడో చూడండి. అది కనుక క్వశ్చన్ అడగకపోతే మీరు ఈ మెథడ్నే ఫాలో అవ్వండి. ఏంటిది? ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్. అది మీకు ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్ని మీరు కనుక గమనించినట్లయితే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఈ ప్రాబ్లం చేయాలంటే ప్రిపేర్ అకౌంట్ కరెంట్ ఫర్ నాథ్ బ్రదర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ విత్ శ్యామ్ అండర్ ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్. అంటే ఏంటి? ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ మెథడ్, ఇంట్రెస్ట్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్. ఏ అమౌంట్కి ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో September 16th గూడ్స్ సోల్డ్ టు శ్యామ్ 200 rupees. డ్యూ డేట్ ఈజ్ ఆన్ July 1st, 2018. October 1st, now October 21st. ఇవి ట్రాన్సాక్షన్ డేట్స్. ఇక్కడ ఇచ్చినవి అన్ని ట్రాన్సాక్షన్ డేట్స్, ఇవన్నీ కూడా డ్యూ డేట్స్. ట్రాన్సాక్షన్ డేట్ November 1st అని చెప్పాడు, దీనికి డ్యూ డేట్ లేదు చూడండి. డ్యూ డేట్ లేకపోతే ఏం తీసుకోవాలి? ట్రాన్సాక్షన్ డేట్నే డ్యూ డేట్గా తీసుకోవాలి. ట్రాన్సాక్షన్ డేట్నే డ్యూ డేట్గా తీసుకో. పెయిడ్ టు శ్యామ్ December 1st, దీనికి కూడా డ్యూ డేట్ లేదు, అప్పుడు December 1stని డ్యూ డేట్గా తీసుకోవాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ October 1st, October 1stనే డ్యూ డేట్గా కన్సిడర్ చేయాలి. అర్థమైందా? ఈ విధంగా గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్యామ్ డ్యూ డేట్ చెప్పాడు, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్యామ్ డ్యూ డేట్ చెప్పాడు. వీటికి మనం చేసేటటువంటి ఏమన్నాడు? ప్రిపేర్ అకౌంట్ కరెంట్ ఫర్ నాథ్ బ్రదర్స్ ట్రాన్సాక్షన్ విత్ శ్యామ్తో చేసేటటువంటి ట్రాన్సాక్షన్ కాబట్టి ఇప్పుడు అకౌంట్ ఫర్ నాథ్ బ్రదర్స్ కాబట్టి నాథ్ బ్రదర్స్ అకౌంట్ కరెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్యామ్ అని అర్థం. అప్పుడు హెడ్డింగ్ ఏమొస్తుంది? అకౌంట్ నాథ్ బ్రదర్స్ అకౌంట్ కరెంట్ విత్ శ్యామ్ అని వస్తుంది. విత్ శ్యామ్, అది హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనం చేసేటప్పుడు September 16th గూడ్స్ సోల్డ్ టు శ్యామ్ కాబట్టి గూడ్స్ సోల్డ్ టు శ్యామ్ ఎప్పటికి తయారు చేస్తున్నాం మనం అకౌంట్ కరెంట్ని? ద అకౌంట్ కరెంట్ ఇస్ ప్రిపేర్డ్ అప్ టు 1st February అన్నాడు. 1st February వరకు అకౌంట్ కరెంట్ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్, దేంట్లో అయినా సరే మనకి ఏం మారుతుంది అంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ అవే ఉంటాయండి. ట్రాన్సాక్షన్స్ అన్నీ అవే ఉంటాయి, క్యాలిక్యులేట్ చేసే విధానం మారుతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ మనం చేసేటటువంటి దానికి ట్రాన్సాక్షన్ మెథడ్ చేసినప్పుడు, సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకో స్టేట్మెంట్ వేసుకుందాం. ఒక ప్రాబ్లంకి ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో గనక చేసినట్లయితే, ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో గనక చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్ చూసుకొని ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, డేట్, డ్యూ డేట్, పర్టిక్యులర్స్, డేస్ లేదా అమౌంట్, డేస్, ఇంట్రెస్ట్ ఆర్ ప్రొడక్ట్ అంటాం. డేట్,
డ్యూ డేట్, డ్యూ అమౌంట్, డేస్, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అని రావాలి. ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేటటువంటి ఇంట్రెస్ట్ రావాలి. డేట్, డ్యూ డేట్, particulars, amount, due amount, days calculation, interest. Date, due date, particulars, amount, days, ఇంట్రెస్ట్. ఇది మనకున్నటువంటి కాలమ్స్. డిఆర్, సిఆర్. ఇక్కడ మనం అకౌంట్ కరెంట్ ఎవరికి చేస్తున్నాం? ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో మనం చేస్తున్నాం అనుకున్నాం. ఎవరి అకౌంట్ కరెంట్ని తయారు చేస్తున్నామంటే ఏస్ అకౌంట్ కరెంట్ విత్ బి. అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ బిలో ఏస్ అకౌంట్ కరెంట్ చేస్తున్నాం ఎట్ ది రేట్ ఆఫ్ 10% ఇంట్రెస్ట్ ఆన్ 31st December 2020 అనుకోండి. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ 1/10/2020 1/10/2020 ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి సేమ్ డ్యూ డేట్ వస్తుంది. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ 5,000 రూపీస్ అనుకోండి. సో బి సోల్డ్ గూడ్స్ టు ఏ టు సేల్స్ అమౌంట్ 6,000 రూపీస్. 6,000 రూపీస్ ఎప్పుడు? 4/11/2020. డ్యూ డేట్ ఎప్పుడు? 15/11/2020 అనుకోండి. 6,000 రూపీస్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ ఆన్ 7/12/2020. డ్యూ డేట్ ఆల్సో క్యాష్ రిసీవ్డ్ కాబట్టి డ్యూ డేట్ కూడా సేమ్ ఉంటుంది. బై క్యాష్ ఎంత అమౌంట్ వచ్చింది? 4,000 రూపీస్ వచ్చింది. సేల్స్ రిటర్న్స్ మనకు వచ్చినాయి. ఎప్పుడివి? ఈ 4/11/2020న సెండ్ చేసిన గూడ్స్ని వాడు రిటర్న్ చేశాడు. ఎప్పుడు సెండ్ చేశాడు, రిటర్న్ చేశాడు అనే విషయాన్ని కూడా చూసుకొని వేయాలి. సో ఆ గూడ్స్ రిటర్న్డ్ ఈ విషయంలో అకౌంట్ కరెంట్కి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్ అని చెప్పాడు, విచ్ ద సేల్స్ ఈస్ మేడ్ ఆన్ 4/11/2020 అని కనుక చెప్పినట్లయితే ద గూడ్స్ సోల్డ్ ఆన్ 4/11/2020 అని చెబితే ఈ డ్యూ డేట్నే ఆ సేల్స్ రిటర్న్స్ కూడా డ్యూ డేట్గా తీసుకోవాలి. అది గుర్తుంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్ ఆన్ 8/12/2020 బై సేల్స్ రిటర్న్స్ అండ్ ద సేల్స్ ఆర్ మేడ్ విచ్ ద సేల్స్ ఈజ్ మేడ్ ఆన్ 4/11/2020 అని చెప్తే ద డ్యూ డేట్ ఫాల్స్ ఆన్ 15/11/2020 అండి. వాడికి సేల్ చేసింది 15/11/2020న డ్యూ డేట్ ఇచ్చాం సార్, ఆ తర్వాత వాడు రిటర్న్ చెయ్యొచ్చా అంటే అది వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒక రకంగా నేను తప్పు చెప్పినట్టేనండి. అంత వేరియేషన్ కనిపించకూడదు. ఎందుకంటే పైన నేను డేట్ వేశానని చెప్పి నేను చూపించాను. యాక్చువల్గా 8/12/2020 రిటర్న్ చేశాడు. డ్యూ డేట్ ఆల్సో 8/12/2000. కానీ మీకు ఇది ప్రాక్టీస్ రావాలి. అంటే ఇఫ్ ద సేల్స్ ఆర్ మేడ్ ఆన్ 4/11/2020 అని ఇండికేట్ చేసినప్పుడు 4/11/2020కి ఏ డ్యూ డేట్ అయితే మెన్షన్ చేశామో అదే డ్యూ డేట్ని మనం ఇక్కడ రాయాలి అనే విషయం తెచ్చుకోవాలి. 1,000 రూపీస్ గూడ్స్ని రిటర్న్ చేశాడు. ఇప్పుడు మనం చేస్తుంది ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్ అయితే ఏ ట్రాన్సాక్షన్కి ఆ ట్రాన్సాక్షన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్. ముందు డేస్ 31st December 2020 కాబట్టి 1/10/2020 నుంచి 31st Decemberకి ఎన్ని రోజులు? ఓపెనింగ్ డేట్ కాబట్టి 31 on October, November 30,
December 31. Total 92 days అండి. ఇక్కడ 92 days. 15/11/2020 కాబట్టి 30 minus 11 plus 31, that is 50 days అండి. నెక్స్ట్ ఇటువైపు ట్రాన్సాక్షన్ 7/12, 31 minus 7, that is 24 days. 15/11 అన్నాడు కాబట్టి 15/11 నుంచి 31 డిసెంబర్కి 50 డేస్ అండి. ఇక్కడ ఆల్రెడీ చేశాంగా 50 డేస్. సో ఎలా వచ్చింది 15/11 అంటే 30 minus 15 plus 31 ఎంత వచ్చింది 46 అండి. సారీ 46. ఎందుకని 15/11 అంటే 15 డేస్ ప్లస్ 31, 46 డేస్. 46 డేస్, 46 డేస్. ఇక్కడ కూడా 46 డేసేనండి, 46 డేస్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 5,000 రూపీస్ మీద 92 డేస్కి అంటే ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటమ్మా? ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. సో ఇంట్రెస్ట్ PTR/100 అప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ అంటే 1/10/2020కి జరిగిన డ్యూ డేట్ యొక్క ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 5,000 రూపీస్ ఇంటూ టైం 92/365 డేస్. 2020 అంటే లీప్ ఇయర్, 366 డేస్ ఇంటూ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రాసుకున్నాంగా, విత్ బి ఎట్ ది రేట్ ఆఫ్ 10% అని చెప్పుకున్నాం కాబట్టి 10/100, దట్ ఈస్ 5,000 ఇంటూ 92 డివైడెడ్ బై 366 ఇంటూ 10 డివైడెడ్ బై 100, దట్ ఈస్ 125 రూపీస్ 68 పైస్. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాసేస్తాం. ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో ఎక్కడికక్కడ ఇంట్రెస్ట్ రాయాలి. 128.68. తర్వాత 6,000 రూపీస్కి 46 డేస్కి క్యాలిక్యులేట్ చేయాలి. 6,000 ఇంటూ 46/366 డేస్ ఇంటూ 10/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 ఇంటూ 46 డివైడెడ్ బై 366 ఇంటూ 10 డివైడెడ్ బై 100, దట్ ఈజ్ ఈక్వల్ 75.40. 75.40. నెక్స్ట్ 4,000 క్రెడిట్ సైడ్ ఉన్న ఐటమ్స్కి కూడా అంతే. 4,000 ఇంటూ 24/366 డేస్ ఇంటూ 10/100, 4,000 ఇంటూ 24 డివైడెడ్ బై 366 ఇంటూ 10 డివైడెడ్ బై 100, దట్ ఈస్ 26.22. 26.22. తర్వాత 1,000 రూపీస్ 1,000 ఇంటూ 46/366 ఇంటూ 10/100. అలా డెబిట్ ఐటమ్స్కి క్రెడిట్ ఐటమ్స్కి ఇండివిజువల్గా ట్రాన్సాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్ని ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్ అని పిలుస్తాం. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,000 ఇంటూ 46 డివైడెడ్ బై 366 ఇంటూ 10%, 10 డివైడెడ్ బై 100, దట్ ఈస్ 12.56. 12.56. సో ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్లో ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా వేయాలి అంటే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎటువైపు ఎక్కువ ఉంది? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. 128.68 ప్లస్ 75.4, దట్ ఈస్ 204.08. 204.08 మైనస్ 26.22 మైనస్ 12.56, దట్ ఈస్ 165.30. డిఫరెన్స్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ని ఏం చేస్తారంటే డెబిట్ వైపు. డెబిట్ వస్తే క్రెడిట్ రాయండి, క్రెడిట్ వస్తే డెబిట్ రాయండి. టు ఇంట్రెస్ట్ 165.30.
దీన్ని బ్యాలెన్స్ చేస్తే అయిపోతుంది. దీన్ని ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్ అంటాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ప్రొడక్ట్స్ మెథడ్, ట్రాన్సాక్షన్ ప్రొడక్ట్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్. సెకండ్ మెథడ్ మనకు ఉన్నటువంటి మెథడ్స్లో ఏంటి? సో ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ ప్రొడక్ట్స్ మెథడ్ అంటాం. ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్. ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు కదా అని చెప్పేసి ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ టేబుల్స్ చేస్తున్నాడు కదండి, ప్రొడక్ట్ మెథడ్ అని చెప్పాడు. సో యూ నీడ్ టు ఫాలో ప్రొడక్ట్ మెథడ్ అండి. ప్రొడక్ట్ మెథడ్ని ఫాలో అవ్వాలి. ప్రొడక్ట్ మెథడ్లో అయినా ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్లో అయినా మీ రూలింగ్ ఒకటే రూలింగ్ అండి. ఏంటది? మధ్యకి డివైడ్ చేస్తాం. డేట్, డ్యూ డేట్, పర్టికులర్స్, డ్యూ అమౌంట్, డ్యూ అమౌంట్, డేస్, ప్రొడక్ట్. డేట్, డేట్, డ్యూ డేట్, పర్టికులర్స్, డ్యూ అమౌంట్, డేస్ అండ్ ప్రొడక్ట్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డేట్, డ్యూ డేట్, పర్టికులర్స్, డ్యూ అమౌంట్ ఆర్ అమౌంట్. డ్యూ అమౌంట్ అని రాయొచ్చు, అమౌంట్ అని రాయొచ్చు. అమౌంట్ రాయండి బాగుంటుంది. డేస్ క్యాలిక్యులేషన్, ప్రొడక్ట్, డేట్, డ్యూ డేట్, పర్టికులర్స్, అమౌంట్, డేస్, ప్రొడక్ట్. సో మనం ప్రొడక్ట్స్ మీద ఇందాకట్లానే. సో ఎవరి అకౌంట్ కరెంట్? ఏస్ అకౌంట్ కరెంట్ ఎవరితో? ఏస్ అకౌంట్ కరెంట్ విత్ బి at the rate of 10% interest for the year ended 31st December 2020. On 31st December 2020 అని కూడా రాయొచ్చు. ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని రాసే కన్నా ఆన్ 31st December 2020. 31st December 2020న మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు డేట్ ఆన్ 1/1/2020, ఆన్ 1/1 లేదా 1/4/2020. 31st December అన్నాం కాబట్టి అంత గ్యాప్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి 1/10/2020 తీసుకుందాం. 1/10/2020 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000 రూపీస్. డ్యూ డేట్ సేమ్ డేట్ వస్తుందండి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్కి. ఆన్ 10/10/2020న సేల్స్ చేసాం టు సేల్స్. డ్యూ డేట్ ఈజ్ 15/10/2020. ఒక 5,000 సేల్స్ చేసాం. 5 days టైం ఇచ్చాడు వాడికి అంతే. 12/10/2020 he returned the goods by sales returns. ఇప్పుడు డ్యూ డేట్ ఎప్పుడు? వాడు క్లియర్గా చెప్పాడు 12/10/2020 1,000 rupees worth of goods are returned, the goods are sold on 10/10/2020 అన్నాడు అనుకోండి. అప్పుడు డ్యూ డేట్ ఈస్ 15/10/2020 అవుతుంది. అమౌంట్ ఈస్ 1,000. బై క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ ఎప్పుడు? 28/10/2020. డ్యూ డేట్ ఆల్సో 28/2020 ఇలా ఇచ్చాడు. దీనికి ప్రొడక్ట్ మెథడ్లో చేయమన్నాడే అనుకోండి. ప్రొడక్ట్ మెథడ్లో చేయాలంటే ముందు డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. 1/10/2020 నుంచి ఏ మెథడ్ అండి?
ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ మెథడ్ ఆర్ ప్రొడక్ట్స్ మెథడ్ అని పిలుస్తాం. సో 1/10/2020 నుంచి 31st December 2020కి ఏ మెథడ్? ఫార్వర్డ్ మెథడ్ మనం చేస్తుంది. 31 in October, November 30, December 31, that is 92 days. 15/10 కాబట్టి 31 minus 15, that is 16 days in October, November 30, December 31, that is 77 days. ఇటువైపు వస్తే 31 minus 15 plus 30 plus 31, that is 77 days. 28/10/2020, 31 minus 28 plus 30 plus 31, that is 64 days అండి. ఇప్పుడు దీనికి ప్రొడక్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 10,000 into 92, that is 9,20,000. 5,000 into 77, that is 3,85,000. 1,000 into 77, 77,000. 4,000 into 64, 2,56,000. ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉంది? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో టోటల్స్ వేయండి. డిఫరెన్స్ ఇన్ ప్రొడక్ట్స్, దీంట్లో ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటో రాయండి. ఫార్ములా రాయకుండా మీరు రాయొద్దమ్మా. ఇందాక నేనేం రాశాను? PTR/100, సింపుల్ ఫార్ములా, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ బై 100. అలానే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటూ రేట్ బై 100 ఇంటూ 1/365 days ఆర్ 366 days. లీప్ ఇయర్ అయితే 366 అప్లై చేస్తాం, నార్మల్ ఇయర్ అయితే 365 అప్లై చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటూ రేట్ బై 100 ఇంటూ 1/365 ఆర్ 366 days. ఇప్పుడు 9,20,000 ఇంటూ ప్లస్ 3,85,000, టోటల్ 13,05,000. 13,05,000. ఈ 13,05,000 నుంచి 77,000 మైనస్ 2,56,000 తీసేస్తే 9,72,000 అండి డిఫరెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో 9,72,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇంటూ 1/366 days. దానికి లీప్ ఇయర్ 2020 is the leap year, so we consider 366 days per annum అని చెప్తే సరిపోతుంది. 9,72,000 ఇంటూ 10% డివైడెడ్ బై 366, that is equal to 265.573 వచ్చింది, 57. అప్పుడు ఎట్ రాయాలి ఇంట్రెస్ట్? డిఫరెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఎట్ వస్తే దానికి ఆపోజిట్ సైడ్ రాయండి. టు ఇంట్రెస్ట్ 265.57. దీన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చేస్తే అయిపోతుంది. అంటే ఏంటి? అతను ఎంత ఇవ్వాలి మనకి? 10,000 ప్లస్ 5,000 ప్లస్ 265.67, దట్ ఈస్ 15,000 to 15,000 265.67, 15,000 265.67 minus 5,000, that is 10,000 265.67. 10% ఇంట్రెస్ట్తో సహా కలిపి అతను మనకు ఉన్నటువంటి డ్యూ. 15 మైనస్ 5 తీస్తే 10 అనుకుంటాడు. 265 ఇంట్రెస్ట్ కూడా డ్యూ ఉన్నాడు, లేట్ పేమెంట్స్ చేశాడు. అలా ఇంట్రెస్ట్తో సహా మనం అతని నుంచి ఎంత రావాలి అని క్యాలిక్యులేట్ చేయడానికి వేసే మెథడే ఇది. సో ఫస్ట్ది ఏంటి? ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ ఇంట్రెస్ట్ టేబుల్స్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్, బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్. నెక్స్ట్ ఎప్పుడైనా రూలింగ్ మనకు తెలియాలండి. రూలింగ్ తెలిస్తే మనం ఏ ఎంతటి ప్రాబ్లంనైనా మనం చెయ్యొచ్చు.
మనం గుర్తుంచుకోవాల్సింది యావరేజ్ డ్యూ డేట్లో కానీ అకౌంట్ కరెంట్లో కానీ ఏ చాప్టర్లో అయినా సరే ఆ పర్టికులర్ ఆన్సర్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ రూలింగ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. జర్నల్ ఎంట్రీస్కి లెడ్జర్ అకౌంట్స్కి గుర్తుండిపోతాయండి, కానీ ఈ టేబుల్స్ని సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోవాలి. ఇన్వెంటరీ, స్టాక్ ఇన్వెంటరీ చెప్పేటప్పుడు కానీ ఇలాంటి ఆన్సర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటండి? బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్. నెక్స్ట్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్. జనరల్గా ఇది ఎవరు వాడతారు? బ్యాంకులకి కస్టమర్కి జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ విషయంలో వాడతారు. బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్ ఏముంది చూడండి. సో బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్, ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్, ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్. సో దీంట్లో ఉండేటటువంటి రూలింగ్ ఎలా ఉంది చూడండి. డాష్ ఇన్ అకౌంట్ కరెంట్, ఎవరిది? కస్టమర్ అకౌంట్ కరెంట్ విత్ బ్యాంక్. అంటే ఎవరు చేస్తారు? జనరల్గా దీన్ని బ్యాంకర్ ప్రిపేర్ చేస్తాడు అని గ్రహించాలి. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేశారు, పర్టికులర్ క్యాష్ డిపాజిట్ చేశాడా, ఇంకేదన్నా డిపాజిట్ చేశాడా అనే విషయం కోసం క్యాష్ బ్యాంక్ అనే పడతాయి, ఇంక వేరే ఏం పడవు. డెబిట్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా, బ్యాలెన్స్ డెబిటా క్రెడిటా, బ్యాలెన్స్ ఎంత ఉంది, డేస్, డెబిట్ ప్రొడక్ట్, క్రెడిట్ ప్రొడక్ట్. ఇది కొంచెం డిఫరెంట్గా మనం చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. దీని విషయంలో చిన్న కరెక్షన్ కూడా వచ్చిందండి. లేటెస్ట్ మెటీరియల్లో మనకి చిన్న కరెక్షన్ కూడా వచ్చింది. అంతకుముందు మీనింగ్లెస్గా ప్రిపేర్ చేసేవాడు, దాని మీనింగ్ కూడా మనకు అర్థమయ్యేది కాదు. అందుకని బోర్డు మెటీరియల్లో ఇలా చేశాడమ్మా అని చెప్పేవాడు. ఎక్కడ ఆ విషయం నేను చెప్తానండి. చూడండి. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏముంది రూలింగ్? డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, పర్టికులర్స్, డెబిట్ ఆర్ క్రెడిట్ అంటే ఏంటి? డిపాజిట్ చేసావా, విత్డ్రా చేసావా, ఏ బ్యాలెన్స్ నీది నడుస్తుంది, బ్యాలెన్స్ ఎంత. సో ఫస్ట్ ఏంటి? డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేసావు, పర్టికులర్ ఏం డిపాజిట్ జరిగింది. ఇది తెలుసుకుంటే మీకు ఒక రకంగా బీఆర్ఎస్లో పోస్టింగ్స్ కూడా మీకు తెలుస్తాయండి. మీనింగ్ డేట్, పర్టికులర్స్, డెబిట్ ఆర్ క్రెడిట్ అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ అంటే విత్డ్రాన్, విత్డ్రాయల్, డిపాజిట్ నువ్వు డిపాజిట్ చేసావా, డెబిట్ క్రెడిట్ అండి. డిపాజిట్ చేస్తే క్రెడిట్, విత్డ్రా చేస్తే డెబిట్. ఎందుకని మనం ఉన్నది ఎవరి బుక్స్లో? బ్యాంకర్ బుక్స్లో. సో ఏమని రాస్తాం? ఏస్ అకౌంట్ కరెంట్, ఏస్ అకౌంట్ కరెంట్ విత్ ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కరెంట్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎంత ఇంట్రెస్ట్ అంటే డెబిట్ బ్యాలెన్సెస్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్సెస్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎట్ ది రేట్ ఆఫ్ 5%, క్రెడిట్ బ్యాలెన్సెస్కి 6%. యాజ్ ఆన్ 31st March 2020, 31st March 2020. సో ఇంట్రెస్ట్ అప్ టు ఏ డేట్న ఎట్ ది రేట్ ఆఫ్ ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నాం. ఓకేనా అండి? సో అప్ టు అని కూడా రాయొచ్చు. సో డెబిట్ బ్యాలెన్స్ రన్ అవుతుందా, క్రెడిట్ బ్యాలెన్స్ రన్ అవుతుందా, బ్యాలెన్స్ ఎంత ఉంది. తర్వాత మనం అకౌంట్ కరెంట్ కోసం డేస్. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాల్సింది, దీంతో మనకి కాలం లేదండి. సో ఇక్కడ ప్రొడక్ట్స్, డెబిట్ ప్రొడక్ట్స్ ఇక్కడ వేయాలి, క్రెడిట్ ప్రొడక్ట్స్. ఎందుకని? డెబిట్ ప్రొడక్ట్స్కి అయితేనేమో ఇంట్రెస్ట్ 10%, క్రెడిట్ ప్రొడక్ట్స్కి అయితే 5%. ఎందుకని? మనం డ్రా చేసుకున్నటువంటి అమౌంట్ల మీద అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ మీద ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫేవరబుల్ బ్యాలెన్స్ మీద ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి సార్ అడగాలి ఫస్ట్ క్వశ్చన్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సార్, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సార్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావు నువ్వు? బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావు. అది గుర్తుంచుకోండి. సో ఆన్ January 1st you have a opening balance. To balance brought down, సేమ్ అకౌంటేనండి. యూ హ్యావ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిట్ 10,000 రూపీస్ బ్యాలెన్స్ ఉందండి నీ అకౌంట్లో.
ఆన్ January 4th టు క్యాష్ విత్డ్రా చేసావు ఎంత 6,000. 10,000లో 6,000 విత్డ్రా చేసావు కాబట్టి యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిట్ 4,000. అగైన్ ఆన్ 7th బై క్యాష్, బై రాయాలి ఇక్కడ, క్రెడిట్ బ్యాలెన్స్ కదా, నేను పొరపాటు రాశాను. బై క్యాష్ డిపాజిట్ ఆఫ్ 1,000. యూ హ్యావ్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 5,000. ఎందుకని 10,000లో 6,000 డ్రా చేస్తే 4,000 క్రెడిట్ ఉంది, 4,000లో 1,000 డిపాజిట్ చేస్తే 5,000 అయింది. తర్వాత 12th మళ్ళీ టు క్యాష్ విత్డ్రా చేసావు ఎంత 7,000. నీకున్న బ్యాలెన్స్ 5,000 అయితే నువ్వు 7,000 ఎలా డ్రా చేసావు? యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం. యువర్ బ్యాలెన్స్ బికమ్స్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 2,000. ఇందాకటి దాకా ఫేవరబుల్గా ఉన్న బ్యాలెన్స్ ఇప్పుడు 2,000 రూపీస్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అయింది. మళ్ళీ 15th టు క్యాష్ డ్రా చేసావు ఎంత 15th జనవరి మంత్ ఇదంతా జరిగింది. ఇప్పుడు నువ్వు తయారు చేస్తుంది జనవరి అనుకోండి, 31st January 2020 అనుకోండి అమ్మా, రిస్క్ లేకుండా మనకు డేస్ కలిసి వస్తాయి. సో ఇప్పుడు January 15th టు క్యాష్ ఎంత 3,000 డ్రా చేసావు. అప్పుడు నీ బ్యాలెన్స్ విల్ బి ఇంక్రీజ్ 5,000 అయింది. ఆన్ 20 యూ డిపాజిట్ ఏ క్యాష్ ఆఫ్ ఎంత 3,000 డిపాజిట్ చేసావు. అప్పుడు నీ బ్యాలెన్స్ ఎంత? 5 ఓవర్ డ్రాఫ్ట్లో ఉంది, 3 ఎప్పుడైతే డిపాజిట్ చేసావో యువర్ బ్యాలెన్స్ బికమ్ డెబిట్ 2,000. అంతేగాని క్రెడిట్లోకి మారదు. అక్కడ నువ్వు రాసే డెబిట్ క్రెడిట్ మీదే నీ ప్రొడక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. యు ఆర్ ప్రిపేరింగ్ ఆన్ January 31st అండి. ఎక్కడ చేంజ్ వచ్చిందో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. January 1st నుంచి January 4th ఎన్ని డేస్ అంటే 5 డేస్ అండి. ఎందుకని ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి January 1st నుంచి January 4th డేస్ అండి, 4 డేస్ మొత్తం తీసుకోవాలి. 4 డేస్ 4 నుంచి 7కి ఎన్ని డేస్ అంటే 3 డేస్. 7 నుంచి 12కి ఎన్ని డేస్ అంటే 5 డేస్. 12 నుంచి 15కి 3 డేస్. 15 నుంచి 20కి 5 డేస్. 20 నుంచి 31కి ఒకప్పుడు 20 మైనస్ 31, 31లో నుంచి 20 తీసేసి 11 డేస్ రాయాల్సి ఉంటే 12 డేస్ రాసేవాడండి. ఐసీఏ మెటీరియల్లో ఆ మిస్టేక్ ఉండేది. ఆ మిస్టేక్ని సరి చేసుకొని ఇప్పుడు కొత్త మెటీరియల్లో మీకు మాడిఫై చేశాడు, 11 డేస్ రాస్తున్నాడు. ఆ డేని ఇంక్లూడ్ చెయ్యట్లేదు, అది గెస్ చేయాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలి అందరూ. ఇక్కడ 11 డేస్ ఐసీఏ మెటీరియల్లో చేంజ్ చేశాడు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు డెబిట్ ప్రొడక్ట్ అయితే డెబిట్లో వేయాలి, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్లో. క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి 10,000 into 4 40,000. క్రెడిట్ బ్యాలెన్స్ 4,000 12,000. 5,000 into 5 25,000. Now the debit balance 2,000 into 3 6,000. 5,000 into 5 25,000. 2,000 into 11 22,000. దేని ప్రొడక్ట్ దానికి బ్యాలెన్స్ చేయకూడదమ్మా. బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్ అంటే ఇవి బ్యాలెన్సెస్కి చేస్తున్నాం కాబట్టే బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్ అన్నాడు, అంతేగాని ఈ 2 బ్యాలెన్సులు అని కాదు. సో ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెబిట్ ప్రొడక్ట్స్కి 10% ఉంది, క్రెడిట్ ప్రొడక్ట్స్కి 5% ఉంది. కాబట్టి అంటే డిపాజిట్ల మీద ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే లోన్స్ మీద ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాడు. ఓవర్ డ్రాఫ్ట్ లోనే కదా, అందుకని 6,000 25,000 22,000 దట్ ఈస్ 53,000. దీంట్లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం చెప్పానుగా, చేంజ్ వచ్చింది, అది గుర్తుంచుకోండి. 53,000 40,000 ప్లస్ 12,000 ప్లస్ 25,000 దట్ ఈస్ 77,000. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ రేట్ బై 100 ఇంటూ 1/366 డేస్. ఎందుకని? లీప్ ఇయర్ కాబట్టి. సో ఫస్ట్ డెబిట్ ప్రొడక్ట్స్ యొక్క ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా.
53,000 ఇంటూ రేట్ ఎంత పర్సెంట్ 10%, 10/100 ఇంటూ 1/366 days, that is 53,000 into 10% divided by 366 days, that is 14.48 అండి. క్రెడిట్ ప్రొడక్ట్కి ఇంట్రెస్ట్ ఎంత 77,000 ఇంటూ 5/100 ఇంటూ 1/366 డేస్ అండి. అప్పుడు 77,000 ఇంటూ 5% డివైడెడ్ బై 366, దట్ ఈస్ 10.51. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది, డెబిట్ ఎక్కువ ఉంది. ఎంత తేడా ఉంది 10.51 మైనస్ ఒకసారి 77,000 ఇంటూ 5% డివైడెడ్ బై 366. సో 10.519 వచ్చిందమ్మా. 52 చేసుకోవాలి దీన్ని, 52. ఇంకొకసారి దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 53,000 ఇంటూ 10% డివైడెడ్ బై 366, దట్ ఈస్ 14.480 వచ్చింది కాబట్టి 48 సరిపోయింది. సో 14.48 మైనస్ 10.52, దట్ ఈస్ 3.96. ఏది ఎక్కువ ఉంది, డెబిట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి టు ఇంట్రెస్ట్ అని రాసి ఎక్కడ వేస్తావు, డెబిట్ కాబట్టి డెబిట్ కాలంలో వేసావు. ఎప్పుడు డెబిట్ బ్యాలెన్సే ఉంది కాబట్టి 2,003 రూపీస్ 92 పైస్, దట్ ఈస్ ఇస్ బ్యాలెన్స్ అనమాట. 96. ఓకేనా. ఈ విధంగా ప్రొడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్ని, బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడ్ని మనం చేయటం జరుగుతుంది. దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, డేస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొత్తగా చేంజ్, 12 days తీసుకునేవాడు 11 days తీసుకోవాలి. ఓకేనా అండి. దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్. ఈ 3 మెథడ్సే మనకి ఉన్నవి. ఈ 3 మెథడ్స్లో కూడా సెకండ్ మెథడ్ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇంట్రెస్ట్, రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అనేది కొత్త పాయింట్. ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాయింట్ రెడ్డింగ్ ఇంట్రెస్ట్. ఈ రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ 3 మెథడ్స్ నేర్చేసుకున్నాం. రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ద డ్యూ డేట్ కమ్స్ ఆఫ్టర్ అకౌంట్ కరెంట్ అని అర్థం. ఆఫ్టర్ అకౌంట్ కరెంట్, అకౌంట్ కరెంట్ తర్వాత గనక డ్యూ డేట్, అకౌంట్ కరెంట్ ప్రిపరేషన్ డేట్కి తర్వాత గనక మనకు వచ్చినట్లయితే అప్పుడు రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తాం. ఒకప్పుడు పెన్తో రాసేవాళ్ళు కాబట్టి రెడ్ పెన్తో అక్కడ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేసి రాసేవాళ్ళు, ఇంట్రెస్ట్ని రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అంటే మనం రెడ్ పెన్ వాడకూడదండి. ఎగ్జామినేషన్లో రెడ్ పెన్ని వాడకూడదు. అంటే ఎలా వస్తుంది జాగ్రత్తగా చూడండి. If the account current is prepared on, if the account date, due date, particulars, amount, days, product, date, ఏ మెథడ్ అయినా కావచ్చండి. డ్యూ డేట్, పర్టికులర్స్, అమౌంట్, డేస్, ప్రొడక్ట్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ 1st January 2020 అనుకోండి. వీఆర్ ప్రిపేరింగ్ అకౌంట్ కరెంట్ ఆన్ 31st March 2020. వీఆర్ ప్రిపేరింగ్ ద అకౌంట్ కరెంట్ ఆన్ 31st March 2020. డ్యూ డేట్ ఈజ్ ఆల్సో 1/1/2020 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా 20,000 ఉందండి. ఇఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ 7/3/2020 విత్ ఏ డ్యూ పీరియడ్ ఆఫ్ 1 month అన్నాడు టు సేల్స్. 1 month డ్యూ పీరియడ్తో సేల్స్ చేసాం. అప్పుడు డ్యూ డేట్ ఏమొస్తుంది 7/4/2020. వీఆర్ ప్రిపేరింగ్ ద అకౌంట్ కరెంట్ ఆన్ 31st March 2020 అండి. సో 7/4/2020 ఈజ్ ద అకౌంట్ కరెంట్ కాబట్టి 31st March తర్వాత మనకి 7 days వస్తాయి.
అప్పుడు మైనస్ సింబల్ని యూజ్ చేయండి. 10,000 రూపీస్ సేల్ చేశాము అంటే -7 డేస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు రెడ్ పెన్తో కాకుండా మీరు మైనస్ సింబల్ని యూజ్ చేసుకోండి. -7 డేస్. ఈ అమౌంట్ కాలంలో వేరియేషన్స్ ఏముండవండి, డేస్ అండ్ ప్రొడక్ట్స్లోనే చేంజెస్ వస్తాయి. ఇప్పుడు పైన చెప్పినటువంటి ప్రాబ్లంలో చిన్న కరెక్షన్ చేసుకుందాం, అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ మెథడ్ని మనం చేంజ్ చేద్దామమ్మా. ఇప్పుడు 31st December 2020న అకౌంట్ కరెంట్ తయారు చేస్తున్నాం. ఇఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ right, if the goods are sold on 15/12/2020 with a due period of 1 month అనుకున్నాడు అనుకోండి. 15/12/2020న సేల్ చేశాడు. విత్ ఏ డ్యూ పీరియడ్ ఆఫ్ 1 month అంటే 15/1/2021కి వెళ్ళిపోయింది ఇక్కడ. సో ఎంత, 6,000 రూపీస్ ట్రాన్సాక్షన్ అనుకోండి. 6,000 రూపీస్ ట్రాన్సాక్షన్, 6,000 రూపీస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు 31st December 2020 వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి 31st Decemberకి 15 డేస్ వస్తాయి. దీన్ని మైనస్ సింబల్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ వేసేటప్పుడు మైనస్ సింబల్ని ఇండికేట్ చేస్తూ ప్రొడక్ట్ వేస్ట్ చేయొచ్చు, లేదా దీని యొక్క ప్రొడక్ట్ని రివర్స్లో మీరు రికార్డ్ చేయొచ్చు. అంటే డెబిట్ వచ్చిన ప్రొడక్ట్ యొక్క ప్రొడక్ట్ని క్రెడిట్ వైపున, మైనస్ వస్తే ఆ రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ని క్రెడిట్ వచ్చిన ప్రొడక్ట్ని తీసుకొచ్చి డెబిట్ సైడ్ చూపించవచ్చు. మనకి మెటీరియల్లో, ఐసీఐ మెటీరియల్లో డెబిట్ ప్రొడక్ట్ని తీసుకొచ్చి క్రెడిట్ ప్రొడక్ట్ని తీసుకొచ్చి డెబిట్ వేశాడు. ఎందుకు వేశాడు అంటే అక్కడ నెగటివ్ ఫిగర్స్ వచ్చినాయి. అంటే టోటల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వేసినప్పుడు నెగటివ్ ఫిగర్స్ ఎక్కువ వచ్చినాయి అండి. అందుకని వాడు రివర్స్లో చేశాడు. మీరు ఇక్కడ అంత కష్టపడకుండా ఇలా సింపుల్గా చేసేయచ్చు. 15/6 90,000 కాబట్టి -90,000 అని పెట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసేటప్పుడు 9,20,000 ప్లస్ 3,85,000 -90,000 టోటల్ 12,15,000. ఎలా అండి, 9,20,000 ప్లస్ 3,85,000 -90,000 అని తీసుకొని 12,15,000. ఈ 12,15,000లో నుంచి 77,000 మైనస్ 2,56,000 తీసేస్తే 8,82,000. 8,82,000 బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్షన్. లేదు అలా వేయదలుచుకోకపోతే, కొంతమంది సార్ మేము అలా నేర్చుకోలేదు సార్ అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది ఉంటారమ్మ. వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఈ 90 డేస్ని ఇక్కడ వేయకుండా బై కాంట్రా ప్రొడక్ట్ ఆఫ్ రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని రాస్తారు. రాసి ఇక్కడ 90,000 రాస్తున్నారమ్మ. ఏ పని చేసినా ఒకటే, 90,000 తీసుకొచ్చి ఆపోజిట్ చేస్తున్నారు. ఏ పని చేసినా ఒకటి. ఇక్కడ మైనస్ చేసి బదులు ఇటు దీనికి యాడ్ చేసి మైనస్ చేసిన మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఇందాక ఎంత వచ్చింది, ప్రొడక్ట్ 8,82,000 వచ్చింది. ఇప్పుడు చెయ్యి, 9,20,000 3,85,000 -77,000 -2,56,000 -90,000 తీసేస్తే ఎంత, 8,00,000. 8,82,000 ఇంటూ 10/100 ఇంటూ 1/365 డేస్. సో రెడ్డింగ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రొడక్ట్ని దాని ఆపోజిట్ సైడ్ అయినా వేయచ్చు, లేదా నెగిటివ్ ఫిగర్గా వేయచ్చు. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు వేయలేదు అనుకుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9,20,000 3,85,000 టోటల్ చేస్తే ఎంతమ్మా, 9,20,000 ప్లస్ 3,85,000 టోటల్ చేస్తే 13,05,000 వచ్చింది. ఇక్కడ టోటల్ ప్రొడక్ట్ 14 lakhs వచ్చింది అనుకోండి, అప్పుడు నెగిటివ్ మైనస్ ఫిగర్ వస్తుంది కదా. ఎందుకని, -14 lakhs వచ్చింది అనుకోండి, -14 lakhs వచ్చింది అనుకోండి. ఇప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుంది, -85,000 వస్తుంది. దీన్ని చేయడం కష్టం, అందుకని వాడు ఆపోజిట్ అలవాటు చేశాడు.
మీరు సింపుల్ ఫిగర్స్ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా అలా చేసేయచ్చమ్మా. ఓకేనా అమ్మా? దిస్ ఈస్ రెడ్డింగ్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ ద అకౌంట్ కరెంట్ అండి. Hi students, just now you have watched a sample of RRB videos available in Masterminds app for all the subjects of CA Foundation. If you like this video and if you are interested to purchase the entire course of a particular subject, that means entire RRB videos of a particular subject, yes, they are available right in your hands. So open your mobile phone and please do install an app called Masterminds Online Classes, which is available in Google Play Store. After that, enter your particulars and in the home screen you will find an option called Store. Please click that option and these are all the filters. So one of the filters you will be able to see is CA Foundation RRB. If you click this option, you will find the RRB videos of all the subjects. And whatever the subject you want, you can purchase through this app. So it's not required for you to purchase the RRBs of all the subjects. Whatever the subject you like, you can purchase the same. And even mathematics, statistics and reasoning are being uploaded as 3 separate subjects. And for each subject we have given detailed explanation of sometimes 30 to 40 hours. So in just a matter of 30 to 40 hours, you will be able to revise the entire subject. That is the beauty of these RRB videos. And you can even watch these videos in iOS platform. If you belong to iOS platform, please do install an app called Class Plus and enter the organization code as MZGUN. Then you will be able to access all these videos in iOS platform also. My dear students, if you have any academic issues, please do send a mail to my mail ID mssprakash2012@gmail.com. And my dear students, not only RRB videos, all the videos related to CA Foundation are available in the same app. So for example, CA Foundation regular batch videos of all the subjects, CA Foundation crash batch videos of all the subjects, and sometimes CA Foundation chapter wise videos of some important chapters are also available in the same app. So if you are interested to buy a particular subject, then you can purchase the same through this app. So either CA Foundation regular batch or crash batch videos are already available here. So through this app, at the convenience of your mobile phone, you can watch any videos of your choice without any human intervention, and you can pay the amount through various options. So my dear students, I hope that all of you will enjoy these services. All the best. Let's have a glimpse into the roots of the Masterminds. So Masterminds were established in 2002 and is undeniably the pioneer and the leader in MEC, CA and CMA coaching in India, with a lion's share of nearly 20,000 admissions per annum. It is an incredible initiative by 3 visionary edupreneurs. That is me, MSS Prakash, Chartered Accountant, my brother Mohan, my sister-in-law Radha, from the same family at a very young age under the successful mentorship of our father, Mr. M. Sivaprasad. Within the shortest span, our presence have expanded to almost all major cities of AP and Telangana. We are humbled to say that very soon we want to expand to the states of Karnataka and Tamil Nadu also. So especially with the wishes and support of all our old students. We offer best quality services for MEC with integrated coaching for CRCMA Foundation. Exclusive MEC CEC coaching is also available. Regular class, study hours and revision exams, MMTS services for all the levels of CSCMA courses. And recently we launched a unique academic program called MEC Pro, aiming the students who aspire to pursue BBA, CLAT or MBA in future rather than CSCMA courses, and we have received excellent response.
So our students have achieved first rank for 47 times in various courses that we offer coaching. Till now, our students have bagged 977 All India ranks in all the stages of CMA courses. So 98 All India ranks in a single attempt of CMA inter and final exams, and 180 All India ranks in CMA courses in 2019 and 20 alone. So 3 All India first ranks in the year 2020 alone. So right now we have around 150 batches of various courses in Guntur and all our branches together.